వాడుకోమని చెప్పాం. నీ వల్ల కాకపోతే కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ 1970 ఉంది, దాన్ని వాడుకోమని చెప్పాం. నీ జేబులో డబ్బులు మాకు ఇస్తే నీ తాత సొమ్మేం పోయింది? మధ్యలో దళారిని తీసుకురావాలా, ఆయనకు 15% ఇవ్వాలా, కాంట్రాక్ట్ బిల్ వేసిన దానికి GST 18% కట్టాలా, 33% నువ్వు వ్యర్థం చేస్తున్నావే. ఈ సంస్థను నువ్వు కాపాడాలనుకుంటే, ఈ రాష్ట్రంలో నువ్వు కాపాడాలనుకుంటే, మేమందరం నీ ప్రజలని చెప్పి అనుకుంటే ఎందుకు మాకు నువ్వు డైరెక్ట్గా వేజెస్ ఇవ్వవు? ఏం ఎక్స్ట్రా అడిగే మేము? మాకు డైరెక్ట్ వేజెస్ ఇవ్వండి. మనకు కావాల్సింది మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మనం అందరినీ టైం స్కేల్ ఉద్యోగుల్లాగా గుర్తించాలా. ముందు ఏ రోజైతే మనం కంప్యూటర్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్మెన్ని, ఆఫీస్ అసిస్టెంట్ని అందరినీ కూడా మనం టైం స్కేల్లో తీసుకొస్తామో ఆ తర్వాత మనం రెగ్యులర్ చేయడం కూడా అడుగు దూరంలోనే ఉంటుంది. ఈ పోరాటం ప్రతి కార్మికుడి దగ్గరికి, ప్రతి ఉద్యోగి దగ్గరికి తీసుకెళ్ళండి. ఇది చాలా సక్సెస్ చేయాలా. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన అందరూ సమ్మెలో వెళ్తున్నారు. మనం కూడా నేషనల్ వైడ్ సమ్మె అనగానే ఇక్కడేదో కొంచెం హడావిడి చేసి వెళ్ళిపోతున్నాం. నేషనల్ వైడ్ అంటే సమ్మె అది కాదు. మనం ఇప్పుడు ఆల్రెడీ సమ్మెలో ఉన్నాం కాబట్టి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలా. ఏదైతే పూర్వాంచల్లో 3 గంటల ప్రాంతంలో 3 గంటలు 180 నిమిషాలు పవర్ తీసేశారు స్టేట్ మొత్తం. అదే కనుక రేపు 26వ తేదీన మనం కనుక చేయగలిగినట్లయితే, అటువంటి శాంపిల్ షాక్ కనుక ఇవ్వగలిగినట్లయితే మన యొక్క విజయం అడుగు దూరంలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో 11 కోట్ల మంది దాకా పాల్గొంటారు. కాబట్టి మనం మిమ్మల్ని అందరినీ త్యాగం చేయమని చెప్పి ఎందుకు అడుగుతున్నానంటే, సార్వత్రిక సమ్మెలో పోయిన వాళ్ళకి జీతం ఉండదు ఆ రోజు. మనం అందరం చూసాం. ఇప్పటికిప్పుడు